విస్తరించినటువంటి సత్యదేవుడు అదృశ్యమైపోయినట్ట. ఉలిక్కిపడి నిద్రలేసినటువంటి చంద్రకేతు మహారాజు అదంతా కూడా స్పష్టంగా గుర్తించి ఉదయాన్నే తాను సభకు వెళ్ళిన అనంతరము తన స్వప్న వృత్తాంతాన్ని మంత్రులకి పురోహితులకు తెలియజేయగా వాళ్ళందరూ కూడా ఆ వైశ్యులిద్దరిని కూడా వదిలిపెట్టమని చెప్పేసి సలహా ఇచ్చారు. దాంతో ఆ వైశ్యులిద్దరిని కూడా తిరిగి విధించగా ఈసారి రాజుగారు తమ ఇంకా ఎంత పెద్ద శిక్ష విధిస్తారు అని చెప్పేసి ఎదురుగా అడుగుపోసాగారు వాళ్ళిద్దరూ కూడా. వాళ్ళకి అభయించినటువంటి చంద్రకేతు మహారాజు వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ధనానికి మరింత ధనం కల్పించేసి నూతన వస్త్రాలు ఇచ్చేసి వాళ్ళిద్దరినీ కూడా సగౌరవంగా సాగించారు. అలా ఎంతో కాలం కష్టపడిన తర్వాత ఈ యొక్క వైశ్యులిద్దరూ కూడా తమ సంపదలు చేసి ఆనందంగా బయలుదేరారు అని చెప్పేసి ఈ తృతీయోధ్యాయంలో సూత మహర్షి సత్యనారాయణ స్వామి అమ్మరాల తమ్ముడిని ఊర్లో తిరణాలి అన్ని పైన పైన పెట్టండి బ్యాగ్ పట్టుకోండి. ఓం వేదాంతం మహాంతం ఆదిత్యవంతంతమస్తవారే సర్వాణి రూపాణి నామాని పుష్పాభివందనాస్తే ధన్యవాద్ బ్రహ్మో ఓం ధన్యవాద్ హర్యో సారేతి ధన్యవాద్ బ్రహ్మణ భారతేన యమాన ఆవిస్తేజో దరాదేన సమర్పయామి నమస్కారం ధర్మాన గోవిందో అలా చతుర్థోధ్యాయః. అలా ఆనందంగా బయలుదేరినటువంటి ఆ వైశ్యులిద్దరూ కూడా మార్గ మధ్యంలో ఒక చోట ఆకలి తీసుకోవడానికి ఒడ్డుకు వచ్చి ఒక చోట వంట కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని తృప్తిగా భోజనం చేసి తిరిగి పడవలోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారట. అలా వెళ్తున్నటువంటి వాళ్ళని పరీక్షించవలసినటువంటి సత్యదేవుడు ఒక వృద్ధ సన్యాసి రూపాన్ని ధరించేట. వృద్ధ సన్యాసి రూపాన్ని ధరించి కాషాయ వస్త్రాలు ఎదురులను ధరించి వాళ్ళకి ఎదురు వెళ్ళి పోయి వైశ్యులారా మీరు ఎవరయ్యా, ఎక్కడి వారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఈ పడవలో ఎలాంటి సంపద ఉంది అని చెప్పేసి నవ్వుతూ ప్రశ్నించాట. దానికి ఆ యొక్క వైశ్యుడు సాధువైనటువంటి వైశ్యుడు పోయి చూడబోతే సర్వసంగ పరిత్యాగిలా కనబడుతున్నావు, సన్యాసి అయినటువంటి నీకు ఇలాంటి విషయాలు ఎందుకయ్యా, మేము ఎక్కడి నుంచి వస్తే నీకెందుకు, ఎక్కడికి వెళ్తే నీకెందుకు, నీవు భావిస్తున్నట్టు మా పడవలో విలువైన వస్తువులు కానీ ధనం కానీ ఏమీ లేదయ్యా, ఆకులు అలములు చెత్త చెదారము లాంటివే ఉన్నాయి అని చెప్పేసి పరిహాసంగా సమాధానం ఇచ్చాట. దానికి ఆ సన్యాస రూపంలో ఉన్నటువంటి స్వామి తథాస్తు అట్లే అని చెప్పేసి నవ్వుతూ ముందుకు వెళ్ళిపోయి దూరంగా ఉన్నటువంటి ఒక చెట్టు నీడలో కాలు మీద కాలు వేసుకొని విశ్రమించాట. అనంతరము ఈ వైశ్యులందరూ కూడా ఆ పడవలోకి వెళ్ళిన అనంతరము తమ పడవ ఉండవలసినటువంటి గడువులంటే చాలా తేలిగ్గా ఉండి నీళ్ళలో పైకి తేలి ఉండడం చూసి వచ్చినటువంటి ఆ వైశ్యుల యొక్క అల్లుడు ఈ విషయాన్ని తన మామగారికి తెలియజేయగా ఇద్దరు వెళ్ళి తమ సంపద దాచి ఉంచినటువంటి వెళ్ళి చూడగా అక్కడ తమ సంపద ఉండాల్సిన స్థానంలో ఆకులు అలములు చెత్త చెదారం లాంటివన్నీ కనిపించాయట. అది చూసినటువంటి ఆ వైశ్యుడు, సాధువు అయినటువంటి వైశ్యుడు ఒక్కసారిగా మూర్ఛపోయాట.
మూర్చిపోయినటువంటి ఆ వైశ్యుడికి ఆయన అల్లుడు ముఖం మీద నీళ్లు చల్లినటువంటి సపరిచర్యను చేయగా చేరుకున్నటువంటి ఆ యొక్క వైశ్యుడు లేచి దగ్గరగా రోధించసాగాడట. అప్పుడు ఆయన అల్లుడు అన్నట్ట, ఇప్పుడు రోధించి ఏం ప్రయోజనం మామగారు, ఇప్పుడు మనం చేయగలిగినదేం లేదు, ఇప్పుడు ఏం చేసినా కానీ అందులో ఆ స్వామివారే చేయాలి అని చెప్పేసి అనగా అప్పుడు ఆ స్వామి యొక్క మహాత్మ్యం గుర్తుకు వచ్చి పరుగున ఆయన దగ్గరికి చేరుకుని ఆడపడి, ఓ స్వామి, ఈ యొక్క వాక్కు మహిమ తెలియక మీతో పరిహాసంగా ప్రవర్తించాను, అనుచితంగా ప్రవర్తించాను, నా యొక్క తప్పును మన్నించి నా యొక్క సంపదను తిరిగి అనుగ్రహించండి అని చెప్పేసి ప్రార్థించగా ఆ వైశ్యులిద్దరికీ కూడా ఈ సత్యదేవుడు శంఖ చక్ర గదా అభయహస్తంతో తన నిజస్వరూపంతో దర్శనమిచ్చాట. దర్శనమిచ్చిన అనంతరము నా యొక్క పేరే సత్యదేవుడు కాబట్టి సత్యాన్ని ఉండే వాళ్ళని తీక్షణంగా గ్రహిస్తాను, సత్యం తప్పిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాను, ఇదే నా సత్యదేవుడి యొక్క కృత్వం అని చెప్పేసి వారి యొక్క సంపదను తిరిగి వాళ్ళకు అనుగ్రహించి తిరిగి అదృశ్యమైపోయినట్ట. అలా తన సంపదను తిరిగి పొందినటువంటి మహాళ్ళిద్దరు కూడా ఆనందంగా తమ ఊరికి చేరుకొని తమ యొక్క రాకను ఈ యొక్క తమ కుటుంబ సభ్యులకు తెలియజేయాల్సిందిగా ఒక దూతను పంపించారట. ఆ దూత వారి ఇంటికి చేరుకునే సమయానికి ఆ కళావతి లీలావతి ఇద్దరు కూడా అంతకుముందు తాము మొక్కుకున్న ప్రకారము ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తూ కనిపించారట. ఆ యొక్క శుభవార్త తెలియజేసేటప్పటికి దూత వచ్చి ముందుగా లీలావతి దేవి, అమ్మాయి నేను మీ నాన్నగారికి ఎదురు వెళ్ళి మంగళహారతి ఇస్తాను, నీవు త్వరగా ఈ యొక్క వ్రతాన్ని కూడా వచ్చాయి అని చెప్పేసి తాను వడివడిగా పడవ దగ్గరికి వెళ్ళిపోయిందట. ఆ దూత వెనకాలే తన తల్లి వెళ్ళిన అనంతరము తన భర్తను తన యొక్క నాన్నగారిని చూడాలనేటువంటి ఆతృతతోటి కళావతీదేవి కూడా ఆ యొక్క వ్రతాన్ని వడివడిగా ముగించి ఆ స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాన్ని అక్కడే వదిలేసి స్వీకరించకుండానే పరుగున తన తల్లి వెనకానే తాను కూడా కడవ దగ్గరికి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయిన అనంతరము ఎక్కువగా సాధువు అనేటువంటి ఆయన వెనకాలే ఆయన యొక్క అల్లుడు వెళ్తున్న సమయంలో ఉన్నటువంటి ఒక్క పట్టున సుడిగాలి వచ్చిందట. సుడిగాలి వచ్చి ఆ పడవను ఉన్న పడాన్ని అక్కడే ఉంచేసిందట. ఒడ్డున ఉన్న వాళ్ళందరూ కూడా ఆహాకారాలు చేయగా ఈ వైశ్యుడి యొక్క కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయిందట. ముఖ్యంగా కళావతీదేవి దుఃఖానికి అంత లేకుండా కూడా ఆ సేపటికి చేరుకున్నటువంటి ఆమె ఎక్కడైతే తన భర్త పడవతో సహా మునిగిపోయాడో అక్కడే తాను కూడా నీళ్లలో వెళ్ళి సహగమనం చేస్తాను అని చెప్పేసి నిర్ణయించుకున్నదై ఆ నీళ్లలో దూకడానికి సిద్ధపడుతుండగా ఆకాశంలో శరీరవాడిని వచ్చిందట. ఓ అమ్మాయి, నీ యొక్క సత్యదేవుడి యొక్క వ్రతాన్ని ఆచరించడం కానీ ఆ స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించడం కానీ తీర్థప్రసాద వితరణ కానీ చేయకుండా కాబట్టి ఇంటికి తిరిగి వెళ్ళి ఆ స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి తీర్థప్రసాదాన్ని పంచిపెట్టి తిరిగి వచ్చిన పక్షాన్ని శుభశకనాలే కనిపిస్తాయి అని చెప్పేసి చెప్పగా శరీరవాడు చెప్పిన దాని ప్రకారం